రామశుకవారిజ పుస్తక రమ్యపాణికిన్ క్షోణితలంబు నన్ను దురుసోకగ మ్రొక్కిను తింతూ ప్రాంశుపయోదనీలతనుభాసితున్ ప్రాంశుపయోదనీలతనుభాసితున్ ఉజ్వల దండధారు పింగాంసు సటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మాంబర కృత్యు భారతీవంశ వివర్ధనున్ త్రిదశ వందితున్ సాత్యవతే యుగుల్చదన్ సముడై ఎవ్వడు ముక్తకర్మ చేయుడై సన్యాసియై ఒంటి ఓవన్ ఓహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్నట్టి భూతమయున్ మృక్యదన్ బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మత్కార్యం సాధయ ప్రభో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. పరమహంస పరివ్రాజక చక్రవర్తి విశాఖ శారదాపీఠ వ్యవస్థాపకులు, హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి సనాతన ధర్మాన్ని నిలవడానికి అహర్నిశలు కృషి గావిస్తున్నటువంటి అద్వైత శంకరాద్వైత సిద్ధాంత ప్రచారకులు, ప్రచారక వరేణ్యులు శ్రీ 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 సంపూర్ణానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఉత్తరాధికారులైనటువంటి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి మున్ముందుగా కృతజ్ఞతాపూర్వకములైనటువంటి పాదారవిందములకు నమస్యతములు సమర్పించుకుంటూ, విశాఖ నగరంలో రాజశ్యామలయే శారదగా శారదారూపిణి అయి వర్తిల్లుతున్నటువంటి ఆ శారదామాత యొక్క శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 3:30 గంటల నుండి 5 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క సౌజన్యంతో ఈ ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందులో భాగంగా మనం గత 3 రోజులుగా ఏ శారదాపీఠంలో శారదా రూపంలో వెలిసినటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని గురించి గత 3 రోజులుగా నేను స్వయంగా రచించినటువంటి అమ్మవారు అనుగ్రహించినటువంటి శ్లోకాల యొక్క వివరణ రూపంలో రాజశ్యామల వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం ఇక చివరి ఘట్టానికి వచ్చింది. చివరి 5 శ్లోకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటి వివరణతోటి ఈవేళ ప్రవచనాన్ని ప్రారంభించుకుని రాజశ్యామల వైభవం యొక్క ఈ వివరణ అయిన తర్వాత ఈ రోజునే
అన్నపూర్ణాదేవిగా మనకి అలంకరణలో మనకి ప్రత్యక్షమయ్యేటువంటి ఆ శారదామాత యొక్క అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని కూడా సమయాన్ని బట్టి మనం కొంచెంగా ప్రస్తావించుకుందాం. జ్ఞానప్రదాత్రి, సత్యాన్ని మనకి అవగతం చేసేటువంటి ఏ రాజశ్యామల అమ్మవారు అయితే ఉన్నారో ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి ఇంకా చెప్పుకుంటూ, శశిరేఖ ధరాం దేవీం వల్లకీవాదన ప్రియాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. శశిరేఖ అంటే చంద్రరేఖ, అంటే నాటి లేదా పాడ్యమి నాటి చంద్రుడు ఎంత రేఖామాత్రంగా అయితే ఉంటాడో అటువంటి శశిరేఖను, చంద్రరేఖను ధరించినటువంటి అమ్మవారు. శశిరేఖ ధరాం దేవీం వల్లకీ వాదన ప్రియాం. వీణావాదనమునందు అంటే వీణ వాయించడంలో మిక్కిలి ప్రేమ కలిగినటువంటి అనురాగం కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మాత మన శారదారూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు. అటువంటి రాజశ్యామల అమ్మవారికి నేను శరణు పొందుతున్నాను అని. ఇక్కడ శారదామాతని సరస్వతి రూపంగానే మనం సేవిస్తాం. చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సరస్వతీమాతను కూడా విద్యాస్వరూపిణిగానే సేవిస్తాం. చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సరస్వతీమాతకి శారదా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శారదామాతకు ఉండేటువంటి ఆ మూర్తిమత్వంలో ఉండేటువంటి భేదాన్ని మనకి స్పష్టంగా తెలుస్తుంది. త్రిమూర్త్యాత్మకమైనటువంటి శారదామాత యొక్క మూర్తిమత్వంలో మనకి సిగలో చంద్రరేఖ కనిపిస్తుంది. అదే చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సరస్వతీమాత యొక్క మూర్తిమత్వంలో ఆ శశిరేఖ మనకి కనిపించదు. ఆ సరస్వతీ మూర్తికి ప్రత్యేకంగా అర్చన అనేటువంటిది, అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సరస్వతీమాతను చదువుల తల్లిగా మనం కొలుసుకునేటువంటి ఇది సాధారణంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతీమాతకి అర్చన చేయడం అనేటువంటిది ప్రారంభించినట్లుగా మనకి దేవీ భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శరత్కాలంలో మూలా నక్షత్రంతో ప్రారంభించి శ్రవణ నక్షత్రంతో విసర్జించాలి శారదామాత యొక్క ప్రధానమైనటువంటి, అంటే నవరాత్రులు ప్రధానంగా చేయాలి. ఒకవేళ నవరాత్రి దీక్ష చేయలేనిటువంటి వారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ప్రధానంగా త్రిరాత్ర దీక్షతోటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి యొక్క సేవ చేసుకోవాలి. అది ప్రధానంగా ఎప్పుడు చేసుకోవాలి అంటే మూలా నక్షత్రంతో ప్రారంభించి శ్రవణ నక్షత్రంతో ఉద్వాసన చెప్పాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. ఆ మూలా నక్షత్రంతో ప్రారంభించవలసినటువంటిది అంటే మూలా నక్షత్రము శారదామాత యొక్క ఆవిర్భావం, ఈ సృష్టికి మనకు ప్రత్యక్షమైనటువంటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మూలా నక్షత్రంలో అమ్మవారు అవతరించింది. కాబట్టి ఆ మూలా నక్షత్రంతో ప్రారంభించి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 రోజులు కూడా చేసుకుని ఆ 3 రోజులు అయిన తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత ఆ దీక్షా విరమణ చేయాలి. కాబట్టి ఆ సరస్వతీమాతకు ఈ శారదామాతకు కించిత్ భిన్నం. కేవలం ఏమిటంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్నిగా కేవలము చదువుల తల్లిగా ఉండేటువంటిది మామూలు మనం కొలుచుకునేటువంటి సరస్వతీమాత. ఇక్కడ శారదామాత అటువంటిది కాదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి త్రిలోక జనని అయినటువంటి ఆదిశక్తి అయినటువంటి పరాశక్తి అయినటువంటి జగత్తులకన్నింటికీ కూడా
మూలభూతమైనటువంటి మాత ఇక్కడ శారదామాత. అందుగురించి ఈ శారదామాతకు విశేషమైనటువంటి అలంకారం ఏమిటయ్యా అంటే శశిరేఖ, చంద్రరేఖ. ఈ శశిరేఖకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఉంది. చంద్రుడు షోడశ కళా పరిపూర్ణుడు. అందుకు పూర్ణిమ నాడు 16 కళలతోటి కూడా నిండి ఉంటాడు. ఒక్కో రోజుని ఒక్కో కళ పెరుగుతూ ఉంటుంది, పాడ్యమి నుంచి పూర్ణిమ వరకును. మళ్ళీ పూర్ణిమ నుండి అమావాస్య వరకు ఒక్కో కళ తగ్గుతూ వస్తుంది. అమావాస్య వచ్చేటప్పటికి సమస్తమైనటువంటి కళలు పోగొట్టుకుని కళావిహీనుడు అవుతాడు. అందుకోసమే మనకి చంద్రుని యొక్క దర్శనం మనకి అమావాస్య నాడు కనిపించదు. అంతే, సమస్తమైన కళలను పోగొట్టుకుంటాడు. అందుగురించి చంద్రుడు కళలకు సంకేతం, కళలకు అధిష్టానమైనటువంటి వాడు. కాబట్టి శశిరేఖాధరాందేవి అని చెప్పని మనం చెప్పుకున్నప్పుడు అంటే సమస్తమైనటువంటి షోడశ కళలను కూడా తన శిరస్సు మీద ధరించినటువంటి, అంటే తను ధరించినటువంటి అమ్మవారు అనేటువంటి అర్థం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే సమస్తమైనటువంటి కళలతో కూడి ఉండడం అనేటువంటిది అమ్మవారి యొక్క సమస్తమైనటువంటి కళలతో పూర్ణత్వాన్ని పొందడం అనేటువంటిది అమ్మవారి యొక్క పూర్తి లక్షణం. అదే పరబ్రహ్మ యొక్క సంపూర్ణమైనటువంటి లక్షణం. అందుకోసమే ఈవేళ అవతారం కూడా అన్నపూర్ణామాత అవతారం. పూర్ణ అంటే సమస్తము సంపూర్ణమైనటువంటిది. సంపూర్ణమైనటువంటి వారు ఎవరంటే మనమందరము సంపూర్ణమైనటువంటి వాళ్ళం కాదు, పరబ్రహ్మ ఒక్కరే పరిపూర్ణమైనటువంటి వారు. అందు గురించి ఆ పూర్ణత్వం నుంచే మన యొక్క జీవాత్మలైనటువంటివి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ జీవాత్మలన్నీ కూడా మళ్ళీ ఆ పూర్ణుడైనటువంటి పరబ్రహ్మనందే మళ్ళీ పూర్ణత్వాన్ని పొందుతూ ఉంటాయి. పూర్ణత్వం నుంచే ఇవి వస్తాయి, మళ్ళీ పూర్ణత్వాన్నే పొందుతాయి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి రూపము అంటే సమస్త కళలతోటి నిండినటువంటి రూపం ఏదైనా ఉంది అంటే అది రాజశ్యామల అమ్మవారు. ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క రూపమే శారదా రూపం. కాబట్టి శశిరేఖ ధరాందేవి అంటే షోడశ కళా పరిపూర్ణులైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ స్వరూపిణిని చెబుతుంది శారదామాత యొక్క రూపము. సరస్వతీమాత యొక్క రూపము కేవలము విద్యా రూపిణి అయినటువంటి చదువుల తల్లిగా మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి శశిరేఖ ధరాందేవీం వల్లకీ వాదన ప్రియాం, వీణావాదనమునందు మిక్కిలి ప్రేమ కలిగినటువంటిది. వీణావాదనం అంటే మనం చెప్పుకున్నాం లోగడే నాదప్రియురాలు. అందుగురించి నాదమునందు అంటే ఆ స్వరబద్ధమైనటువంటి లయబద్ధమైనటువంటి రాగబద్ధమైనటువంటి ఏ నాదమైతే ఉన్నదో ఆ నాగమునందు మిక్కిలి కూడా ప్రియమైనటువంటిది. కాబట్టి సంగీతం నాదం అనేటువంటిది అందరినీ కూడా చరాచర సృష్టిని అంతని కూడా ఆనంద డోలికల్లో తేలియాడిస్తుంది. కాబట్టి వీణావాదన ప్రియురాలు అంటే ఏమిటనమాట, నాద ప్రియురాలు అంటే ఆవిడ నాదం చేస్తోంది, వీణావాదనం చేస్తోంది, నాదధ్వని చేస్తోంది, నాద క్రియందు ఆమె ఇష్టపడుతోంది. అంటే సమస్తమైనటువంటి లోకాలని కూడా చరాచర సృష్టిని, అందుకోసమే చెప్పారు కదా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసంభణి అని. అందు గురించి పాములు కూడా తలలు ఊచి సంగీతానికి ఆ నాదానికి ఆనంద దోలికల్లో ఊగులాడతాయి. అటువంటిది అంటే శిశువులు పశువులు పాములు సమస్తమైనటువంటి అంటే చరాచర దృష్టి. ఇంకా భాగవతంలో చెబుతారు చెట్లు చామలు లతలు అవి కూడా నాదానికి వేణునాదానికి శ్రీకృష్ణ యొక్క వేణునాదానికి అవి ఆనంద డోలికల్లో ఊగులాడుతూ తమ యొక్క ఆనందాన్ని అలా కదలికల రూపంలో తెలియజేశారని చెబుతారు భాగవతంలో. అందు గురించి చరాచర సృష్టి అంతా కూడా అంటే చైతన్యం లేదు అని మనం అనుకుంటున్నటువంటి వాటి యందు కూడా చైతన్యాన్ని కలిగించేది. అంతేకాకుండా నాదానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందని కూడా మన వాళ్ళు చెబుతారు. సంగీతంతో దేన్నైనా సాధించవచ్చు, రాళ్లను కూడా కరిగించవచ్చు అని. ఇదివరకు తాన్సేన్ అనేటువంటి ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆ సంగీత విద్వాంసుడు తను ఆ రాగాలాపనతోటి
వర్షధారలను కురిపించినటువంటి సంఘటనలు మనకి చరిత్ర చెబుతున్నాయి. అంతవరకు ఎందుకు, మన త్యాగరాజు గారు ఒకానొక సమయంలో మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్ళారు. వెడితే సమయం అయిపోయిందని చెప్పని అప్పట్లో తెర ఉండదు. ఇప్పుడైతే డోర్లు వేసేస్తారనుకోండి, ఆ క్యూ మొదట్లోనే అడ్డుకట్టేసేస్తారు, నో ఎంట్రీ అంటారు, టైం అయిపోయింది అంటారు. అప్పట్లో తెర అడ్డుగా వేసేవారు. తెర అడ్డుగా వేస్తే ఆ టైం అయిపోయిందని చెప్పని త్యాగరాజు గారు దర్శనం చేసుకోవడానికి వస్తే సమయం అయిపోయిందని చెప్పి తెర అడ్డంగా వేశారు. వేయగానే మన త్యాగరాజ వారు తెర తీయగరాదా స్వామి, నాలో మత్సరం అనేటువంటి అసూయ, మత్సరం అనేటువంటి తెర నా మనసులో అడ్డంగా ఉంది, అందుమూలానే నీ దర్శనం నాకు కలగలేదు, కాబట్టి తెర తీయగరాదా, నాలోని మత్సరం అనేటువంటి తెరను తీసి నిర్మలమైనటువంటి మనస్సులో నీ యొక్క రూపాన్ని నాకు చూపించవచ్చు కదా నా హృదయంలోను అని చెప్పని వేడుకోగానే ఆ తెర తెగి కింద పడి స్వామివారి దర్శనమైనట్లుగా మన త్యాగరాజు గారి యొక్క చరిత్ర మనకి తెలియజేస్తుంది. అంటే సంగీతానికి, నాదానికి ఎంతటి దివ్యమైనటువంటి శక్తి ఉందన్నదానికి అనేక రకమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అనునిత్యము సేవించేటువంటి అన్నమయ్య కీర్తనల ద్వారా వెంకటేశ్వర స్వామి వారు ఏ విధంగా ఆనంద డోలికల్లో పద్మావతి సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఏ విధంగా ఆనంద డోలికల్లో ఊగులాడుతున్నాడో మనం అన్నమయ్య చరిత్రలో, అన్నమయ్య కీర్తనలో మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. అందుగురించి నాదానికి, ఆ గానానికి విశిష్టమైనటువంటి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు. అందుగురించి అంతటి దివ్యమైనటువంటి శక్తి దేనికి లేదు, ఒక్క నాదానికి తప్ప. అటువంటి నాద స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారు. ఆ నాద స్వరూపిణి నాదాన్ని ధ్వనింపజేయడంలో మిక్కిలి ఇష్టమైనది తల్లి అని చెప్పడం వల్ల సమస్తమైనటువంటి లోకాలను ఆనంద డోలికలలో ఊగులాడించడం అనేటువంటిదే అమ్మ చేసేటువంటి పని. ఏ అమ్మైనా తన పిల్లల్ని ఏం చేస్తుందండి, ఆ జోలపాటల్లోనూ లాలిపాటల్లోనూ తన యొక్క బిడ్డల్ని ఏ విధంగా అయితే మన అమ్మలు ఏ విధంగా అయితే లాలించి ఆనంద డోలికల్లో ఊగులాడించి నిద్రపుచ్చి వాళ్ళని ఆనందోన్ముఖుల్ని చేస్తారో, అదేవిధంగా లోకాలన్నింటినీ కూడా ఆనందోన్ముఖుల్ని చేసి ఆనంద తన్మయత్వంలో ఊగులాడించేటువంటి నాద శబ్దాలని చేసేటువంటి, నాదాన్ని చేసేటువంటి నాద స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మన శారదా అమ్మవారిని చెప్పడం కోసమే ఈ మాట చెప్పడం జరిగింది. కాబట్టి శశిరేఖ ధరాందేవీం వల్లకీవ ఆదన ప్రియాం, అటువంటి శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. వీణావాదన రసోల్లాసాం వీణానాద రసోల్లాసాం సుఖవాక్య వినోదినీం. ఇప్పుడు చెప్పుకున్న వివరణ వీణానాద రసోల్లాసం అన్నది. ఇక ఇక్కడ సుఖవాక్య వినోదినీం, అమ్మవారికి చేతిలో ఒక వీణ వాయిస్తూ ఉంటుంది, ఒక చేతిలో చిలుక కూడా ఉంటుంది అని చెప్పని మనకి శారదామాత యొక్క అవతారాన్ని వర్ణించేటప్పుడు చెబుతారు. సుఖం, ఆ చిలుక ఏం చేస్తూ ఉంటుందంటే అమ్మవారి చెవిలో రహస్యంగా పలుకులు చెబుతూ ఉంటుందట. ఆ పలుకులకి ఆనందంతో తాను తన్మయత్వం చెందుతూ ఉంటుందట అమ్మవారు. అటువంటి సుఖవాక్య వినోదిని, ఆ చిలుక చెప్పేటువంటి పలుకులకు ఆనందంతో ఊగులాడేటువంటి, ఆనందించేటువంటి తల్లి మన శ్యామల అమ్మవారు, ఆవిడే శారదా అమ్మవారు. ఇక్కడ సుఖవాక్యం అంటే మనకి సాధారణంగా చిలుక పలికేటువంటి పలుకులు అని చెప్పని మనం చెప్పుకుంటాం. చిలుక పలుకులని వేటిని అంటారు అంటే, మనం ఏదైతే చెబుతామో అదే మళ్ళీ తరి అంటుంది. ఇప్పుడు టాకింగ్ డాల్స్ అనేవి వస్తున్నాయి. మనం ఏ మాట మాట్లాడితే మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది. అంతే తప్ప దాన్ని మార్చి లేదా పొడిగించి, ఉన్నదాన్ని తగ్గించి, లేని దాన్ని పెంచి తన యొక్క స్వకపోల కల్పితంగా చేసినటువంటి
మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. అందు గురించి చిలుక పలుకుల్లాగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నావు అంటారు. అంటే ఏమిటనమాట, సుఖవాక్యములు అంటే సత్యవాక్యములు అని అర్థం. అందు గురించి ఏదో చిలుక చెప్పింది, చిలుక చెప్పినటువంటి పలుకులకి అమ్మ ఆనందపడుతోంది అని కాదు అక్కడ చెప్పుకోవాల్సినటువంటి. సత్యవాక్యేది అంటే సత్యమును తెలిపేటువంటి, సత్యస్వరూపాన్ని తెలిపేటువంటి ఏ మాటలైతే ఉన్నాయో ఆ మాటలకి ఆనందించేటువంటి తల్లి అని అర్థం. సత్యాన్ని స్వరూపాన్ని నిరూపించేటువంటిది ఏమిటి? వేదం. కాబట్టి సత్యస్వరూపాన్ని తెలియజేసేటువంటిది లోకాలకన్నింటికీ కూడా వేదం, అదే జ్ఞానం. కాబట్టి చిలుక పలుకులు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి మాటలు, అంటే సత్యమైనటువంటి మాటలు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అంటే సత్యం చెప్పడం అనే కదా అర్థం. కాబట్టి సత్య నిరూపణం చేసేటువంటి, సత్యాన్ని ప్రబోధించేటువంటి, సత్యాన్ని ప్రేరేపించేటువంటి సత్యవాక్కుని మాత్రమే అమ్మ ఆనందిస్తుంది అని అంత అంతరార్థం సుఖవాక్య వినోదిని అనేటువంటి దాంట్లో ఉన్నది. అంతేకాకుండా శుక మహర్షి పుట్టుకతోనే సన్యాసం తీసుకుని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, తత్వాన్ని తెలుసుకుని జ్ఞాన సముపార్జన చేసినటువంటి భక్తులలో మిక్కిలి వరిష్ఠుడు శుక మహర్షి, వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి శుక మహర్షి. పరీక్షణ్ మహారాజుకి సర్పదష్టుడై, తక్షక సర్పదష్టుడై మరణిస్తాడు నేటికి 7వ రోజున అని చెప్పని ఆ బ్రాహ్మణ శాపం తెలియగానే పరీక్షణ్ మహారాజు ఒక ఆలోచనకు వచ్చాడు. ఈ 7 రోజుల్లోనూ ఏ చేసినట్లయితే నేను మోక్షాన్ని పొందగలుగుతాను అని ఆలోచన చేసి, ఈ 7 రోజులు మనకి మిగిలి ఉన్నది, మరణించడం ఖాయం, అయినా ఈ 7 రోజుల్లోనూ ఏమి చేయాలి, ఎలా చేసి మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన చేస్తే అందరూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, మహాభాగవతం కనుక విన్నట్లయితే అది నీకు మోక్షప్రదమైనది. కాబట్టి శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం అని చెప్పని మిక్కిలి భక్తి శాస్త్రం అంటారు, మోక్షశాస్త్రం అంటారు. అటువంటి మహాభాగవతాన్ని కనుక నువ్వు వినినట్లయితే, వినడం ద్వారా కూడా శ్రవణ భక్తి తత్పరుడుగా నువ్వు వినడం వల్ల శ్రద్ధాభక్తులతో కనుక విన్నట్లయితే అది నీకు మోక్షాన్ని కలగజేస్తుందని చెప్పినప్పుడు, మరి అయితే ఆ భాగవతాన్ని వినిపించగలిగిన వారు ఎవరున్నారు, వారిని గురించి తెలియజేయమంటే, భాగవతం యొక్క పరమార్థాన్ని ఏదో చెప్పడం, ఏదో వినిపించడం కాదు. చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు కానీ, ప్రవచనం చేసేటువంటి వారు కానీ, ఆ దివ్యమైనటువంటి అనుభూతిని వారు అనుభవించి చెబితే ఒకలా ఉంటుంది, ఏదో పుస్తకంలో ఉన్నది చదువుకుని చెబితే ఒకలా ఉంటుంది. పుస్తకంలో ఉన్నది చదువుకుని ఇక్కడ వచ్చి స్టేజ్ మీద కూర్చుని మైక్ ముందు నుంచుని ఏదో పాఠం అప్పగించేసినట్లుగా అప్పగిస్తే దాన్ని ప్రవచనం అనరు. అందు గురించి ఏ అనుభూతి అయితే ఉన్నదో, దేని గురించి అయితే ఏ తత్వం అయితే ఉన్నదో, ఏ భక్తి శాస్త్రం అయితే ఉన్నదో, ఏ భక్తి తత్వం కానీ, ఏ సత్య తత్వం కానీ, ఏదైనా కానీ అందులో ఉన్నటువంటి అనుభవాన్ని తాను అనుభవించి చెబితే అది మిక్కిలి వినేటువంటి వాళ్ళ యందు, మనస్సుల యందు మిక్కిలి శ్రద్ధను కలిగించి దాని మీద గురి ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఏదో పాఠం వలించినట్టుగా చెబితే చెప్పేవాడు తాను ఆచరించకుండా, తాను అనుభవించకుండా కనుక చెప్పినట్లయితే దానికి పరిపూర్ణత రాదు, వినేవాళ్ళల్లో కూడా ఆ మాట పట్టుబట్టదు, దానివల్ల వినేవాడికి కూడా చైతన్యం రాదు. దానికి మనకి అందరికీ తెలుసున్నటువంటి ఒక చిన్న కథ. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక ఆవిడ ఒక చిన్న కుర్రాడిని తీసుకుని వచ్చి రామకృష్ణ పరమహంస గారికి దగ్గరికి వచ్చి, అయ్యా మా అబ్బాయి రోజు బెల్లం కేజీ లెక్కన తినేస్తున్నాడండి, కాబట్టి మీలాంటి పెద్దలు కనుక చెప్పినట్లయితే వీడు బెల్లం తినకుండా ఉంటాడు, బెల్లం తినడం వల్ల అనేక రకమైన అనారోగ్యాలు వస్తాయి, మీకు తెలుసు కదా, అందుకోసం వీడు తినద్దని చెప్పడం కోసమని మీ దగ్గరికి తీసుకొచ్చానండి అని చెప్పని ఆవిడ రామకృష్ణ పరమహంస గారికి చెబితే అప్పుడు ఆయన రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే, అమ్మ అలాగే చెప్తాను, నేను ఒక వారం రోజులు పోయిన తర్వాత తీసుకురా మళ్ళీని నా దగ్గరికి అన్నారు. సరే అని చెప్పని
అలాగే గురువుగారి మాట పట్టుకుని తీసుకువెళ్ళిపోయింది. వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చింది. మళ్ళీ తీసుకొస్తే చూశారు, మళ్ళీని చూసి అమ్మ ఇంకో వారం రోజులు పోయిన తర్వాత తీసుకురా అన్నారు. సరే మళ్ళీ అలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది. తీసుకొస్తే కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుని నాయనా బెల్లం తినడం అన్నది మంచిది కాదు, అలా తిన్నట్లయితే అనారోగ్యం కలుగుతుంది, కాబట్టి ఎప్పుడు నువ్వు బెల్లం తినను అని చెప్పని నువ్వు నిశ్చయమైనటువంటి నిర్ణయం చేసుకో, నేను చెబుతున్నాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా అనుసరించని చెప్పని తక్కినికి జారతీసి బుజ్జగించి చెప్పారు స్వామి. చెప్పారు, బాగుంది. ఆ మాటలు విన్నాడు. ఆ అబ్బాయిని ఆవిడ ఇంటికి తీసుకుని వెళ్ళింది. రామకృష్ణ పరమహంస చెప్పిన మరుసటి క్షణం నుంచి ఆ కుర్రవాడు బెల్లం తినడం మానేశాడు. మానేసిన తర్వాత ఓ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చింది. వచ్చి అయ్యా మీరు చెప్పినప్పటి నుంచి బెల్లం తినడం మానేశాడండి మా కుర్రవాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా ధన్యవాదాలు. కానీ నాది ఒక చిన్న సంశయం అండి, మీరు 15 రోజులు ఆలస్యంగా మొదట్లో నేను తీసుకొచ్చాను, ఇంకో వారం రోజుల తర్వాత తీసుకురమ్మన్నావు, మళ్ళీ వారం రోజుల తర్వాత తీసుకొచ్చాను, ఇంకో వారం రోజుల తర్వాత తీసుకురమ్మన్నావు, అంటే 15 రోజులు ఆలస్యంగా చెప్పారు మీరు మీ మాట. ఈ మాటే నేను మొదటిసారి తీసుకొచ్చినప్పుడు మొదటి రోజునే కనుక చెప్పి ఉన్నట్లయితే ఇంకో 15 రోజులు ముందుగానే నా కుర్రాడు బాగుపడి ఉండేవాడు కదా. ఆ మొట్టమొదటి రోజునే చెప్పకుండా మీరు 15 రోజుల తర్వాత ఎందుకు చెప్పారో నాకు సంశయంగా ఉందండి. ఆ విషయం గురించి నాకు తెలియజేస్తే నేను ఆనందిస్తాను అని చెప్పానంది. అమ్మా నువ్వు నీ కుర్రాడిని తీసుకొచ్చి బెల్లం తినద్దు అని చెప్పమని చెప్పే నాటికి నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, కాబట్టి నేను ఆ మాట చెప్పినట్లయితే నీ కుర్రాడికి పట్టుపట్టదు. కాబట్టి ఒక వారం రోజుల్లో ఆ బెల్లం తినే అలవాటును మానుకోగలనేమో ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో వారం రోజుల తర్వాత తీసుకురమ్మన్నాను. వారం రోజులకి తీసుకొచ్చావు, అప్పటికి కూడా ఇంకా పూర్తిగా బెల్లం తినే అలవాటు నేను మానుకోలేకపోయాను. కాబట్టి ఇంకో వారం తర్వాత తీసుకురమ్మన్నాను. ఆ వారం తర్వాత తీసుకొచ్చేటప్పటికి నాకు పూర్తిగా బెల్లం తినే అలవాటు పూర్తిగా పోయింది. నేను పూర్తిగా ఆ బెల్లం తినేటువంటి అలవాటు పోవడం మూలాన్ని ఆ రోజుని కూర్చోబెట్టి నేను చెప్పినందువల్ల ఆ మాట పట్టుబట్టింది. అదే మొట్టమొదటి రోజునే నువ్వు తీసుకొచ్చిన రోజునే నేను తింటూ, నాకు ఆ అలవాటు ఉండి నేను తింటూ నువ్వు తినకూడదురా, తింటే అనారోగ్యం చేస్తుందని కనుక నేను చెప్పినట్లయితే ఆ మాట మీ కుర్రవాడికి పనిచేయదు, ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా వాడు మాని ఉండేవాడు కాదు, కాబట్టి ఇలా చేశాను అని చెప్పారు. అంటే ఏమిటనమాట, చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తాను ఆచరించి అందులో ఉన్నటువంటి అనుభూతిని పొంది తాను ఆచరతి శ్రేష్ఠ, తాను ఏదైతే ఆచరిస్తున్నారో ఆచరించే దాన్ని మాత్రమే చెప్పాలి. ఆచరించని దానిని, ఆచరించకూడని దాన్ని చెప్పకూడదు. అదే మన పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఒరే సిగరెట్ తాగరా అబ్బాయి అంటే వాడు వింటాడా అండి? ఆ కుర్రాడు వింటాడా? ఇంట్లో తండ్రి సిగరెట్లు తాగుతాను, అలాగే అమ్మ ఏదో హాయిగా కుర్చీలో టీవీ ముందు కూర్చుని ఏవో పనికిమాలిన సీరియల్స్ అన్నీ చూస్తూ, ఒరే సీరియల్స్ చూడకరా, ఇవన్నీ చూస్తే పాడైపోతావు, నువ్వు బుద్ధిగా వెళ్ళి ఆ గదిలో కూర్చొని చదువుకో అంటే వాడు చదువుకుంటాడండి, అమ్మ పక్కనే సీరియల్స్ చూస్తూ కూర్చుంటాడు. అందుకోసమని వాళ్ళు ఆ పని చేస్తూ ఆ పని చెయ్యొద్దు అని కనుక వేరే వాళ్ళకి బోధించినట్లయితే ఆ బోధలు పనికిమాలినవి అవుతాయి. కాబట్టి సత్యస్వరూపాన్ని బోధించినట్టు సత్యమైనటువంటి వాక్కు, ఆచరణ యోగ్యమైనటువంటి వాక్కు, ఆచరించవలసినటువంటి వాక్కు ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే బోధించాలి గురువులు అనేటువంటి వాళ్ళు, ప్రవచనకర్తలు అనేటువంటి వాళ్ళు. అంతేనే కానీ ఏది పడితే అది బోధించకూడదు, ఏది పడితే దాన్ని చెప్పకూడదు, చెప్పినందువల్ల ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ శుకవాక్య అందు గురించి అప్పుడు ఏం చెప్పారంటే పరీక్షణ్ మహారాజుకి ఆ భక్తి ద్వారా పరబ్రహ్మానందాన్ని పొంది ఆ భాగవతాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారు ఈ లోకంలో ఇద్దరున్నారు. ఆ మహాభాగవతాన్ని రచించినటువంటి వ్యాస భగవానుడు, శుకయోగేంద్రులు, వారి ఇరువురు మాత్రమే ఉన్నారు. కాబట్టి శుకయోగేంద్రుల ద్వారా కనుక నువ్వు చెప్పించుకుని కనుక వినినట్లయితే నీకు
మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పారు పరీక్షణ మహారాజుకి. శుకయోగేంద్రుడు తప్ప ఇంకెవరు కూడా భాగవతాన్ని అంత అలాగ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వ్యాసో వేత్తి శుకో వేత్తి రాజాసౌ వేత్తి వానవ శ్రీనృసింహ సకలం వేత్తి శ్రీధర సకలం వేత్తి శ్రీనృసింహ ప్రసాదత అన్నారు. మహాభాగవతాన్ని పూర్తిగా అవగాహతం చేసుకున్నటువంటి వాళ్ళు ముగ్గురే ఉన్నట్టే సృష్టిలో. ఎవరయ్యా అంటే మహాభాగవతాన్ని రచించినటువంటి వ్యాస భగవానుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపుడు. మొట్టమొదటిసారిగా వ్యాసుని చేత ఉపదేశాన్ని పొంది అవగాహన చేసుకున్నటువంటి శుకయోగేంద్రుడు, శుక మహర్షి. వారికి అయితే తెలుసు వ్యాసో వేత్తి శుకో వేత్తి. ఈ 7 రోజుల్లో విన్నాడు పరీక్షణ్ మహారాజు, తద్వారా మోక్షాన్ని పొందాడు. కానీ కేవలం వినడం ద్వారా మోక్షాన్ని పొందాడే కానీ దాని యొక్క తత్వం తెలిసిందా లేదా అనేటువంటిది అనుమానమే. ఇప్పుడు చాలా మాటలు వింటాం, ఆ విన్న మాటలు అన్నీ కూడా మనకి అర్థమయ్యాయా అంటే అనుమానమే. మనమే ఉదాహరణకి ఇంట్లో ఉంటాం, టీవీ మీద కూర్చుంటాం, టీవీలో వచ్చేదాన్ని చూస్తూ ఉంటాం. ఒక చేతిలో పేపర్ ఉంటుంది, ఇంకో చేతిలో కాఫీ కప్ ఉంటుంది. ఈ కాఫీ కప్తో కాఫీ సేవిస్తూ ఉంటాం, ఈ పేపర్లో ఏముందో చూస్తూ ఉంటాం, ఆ ఎదురుకుండా ఉండేటువంటి టీవీలో ఏమొస్తుందో చూస్తూ ఉంటాం. ఇన్నింటి మీద మన యొక్క దృష్టి కేంద్రీకరించి ఉంది. సడన్గా హఠాత్తుగా టీవీలో ఏదో మనకు పనికొచ్చేటువంటి వార్త అందులో ప్రసారమైంది. ప్రసారమైనప్పుడు ఆ వార్త ఏమిటో నీకు అవగతం అయిందా అంటే కాదు. వెంటనే ఫోన్ చేసి ఇప్పుడే ఈ టీవీలోనూ ఏదో మనకు సంబంధించిన వార్త వచ్చింది, నువ్వు విన్నావా ఏంటని చెప్పని టీవీ ముందే ఉన్నాడుగా, వాడు విన్నాడుగా, అయినా కానీ వేరే వాడికి ఫోన్ చేసి నీకు అర్థమైందా ఏమిటా వార్త, అందులో ఉన్న విశేషం ఏంటి, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందని ఫోన్ చేసి వెంటనే అడుగుతారు. మరి విన్నాడుగా అంటే విన్నాడు, కానీ దాని మీద శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి వినలే, కాబట్టి ఆ విషయం అవగాహన కాలేదు. అందు గురించి విన్నవన్నీ కూడా అవగాహన కావాలని లేదు. కాబట్టి శుక మహర్షికి పూర్తిగా తెలుసు రాజాసౌ వేత్తివానవా, రాజు అయినటువంటి పరీక్షణ్ మహారాజు 7 రోజుల్లో విన్నాడు, మోక్షాన్ని పొందాడు, కానీ భాగవతం యొక్క తత్వం పూర్తిగా తెలిసిందా లేదా అనేటువంటిది అనుమానం అని చెప్పారు. కానీ మహాభాగవతానికి అద్వైతపరంగా వ్యాఖ్యానం రాసినటువంటి శ్రీధర స్వామి వారు ఉన్నారు. ఆ శ్రీధర స్వామి వారికి కూడా సంపూర్ణంగా భాగవతం యొక్క తత్వం తెలిసింది. ఎవరి వల్ల తెలిసింది, దేని వల్ల తెలిసింది అంటే శ్రీ నృసింహ ప్రసాదత. శ్రీధర స్వామి వారు నృసింహస్వామి వారి యొక్క ఉపాసకులు, మంత్రోపాసకులు. శ్రీ నృసింహస్వామి వారి యొక్క ఉపాసన వల్ల భాగవతం యొక్క తత్వం తెలిసింది. అంటే ఏమిటనమాట, భాగవత తత్వం తెలియాలంటే భక్తి సంబంధమైనటువంటి దృష్టితోటి ఆ భాగవతాన్ని చదవాలి. అందుగురించి భక్తియా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్తియా నా టీకయా అంటారు. అంటే భక్తి ద్వారా ఏమన్నా నాకు చాలా శాస్త్రాలు చదువుకున్నాను, వ్యాకరణ శాస్త్రం చదువుకున్నాను, నీతి శాస్త్రం చదువుకున్నాను, ఈ శాస్త్రాలన్నీ చదువుకున్నాను, నేను చాలా పండితుడిని, కాబట్టి మహాభాగవతం పుస్తకం తీసుకుని వ్యాసుడు రాసిన మహాభాగవతాన్ని పుస్తకం తీసుకుని నేను అర్థం చెప్పేస్తాను, నేను అర్థం చేసేసుకుంటానంటే ఏం అర్థం కాదు. డిక్షనరీల దగ్గర పెట్టుకున్నా అర్థం కాదు. ఆ పదం యొక్క అర్థం తెలుస్తుందే కానీ అందులో ఉన్న అంతరార్థం ఏమిటో తత్వం ఏమిటో తెలియదు. దేనివల్ల తెలుస్తుంది అంటే భక్తి దృష్టితోటి కనుక ఆ భాగవతాన్ని కనుక అధ్యయనం చేస్తే మాత్రమే తెలుస్తుంది. భక్తియా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నా టీకయా అన్నారు. కాబట్టి భాగవతం మోక్షశాస్త్రం, భక్తి శాస్త్రం అన్నారు. కాబట్టి మోక్షశాస్త్రాన్ని భక్తి శాస్త్రాన్ని చెప్పేటువంటి మహాభాగవతాన్ని క్షుణ్ణయంగా అధ్యయనం చేసుకుని అవగాహన చేసుకుని వేరొకరికి ప్రవచనం చేసి తద్వారా మోక్షాన్ని ఇప్పించగలిగినటువంటి ఏకైక మహర్షి ఎవరైనా ఉన్నారు అంటే వారు శుక మహర్షి. కాబట్టి ఆ శుక మహర్షి చెప్పేటువంటి వాక్యములకు ఆనందించేటువంటి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు శ్యామల అమ్మవారు అని అర్థం. అక్కడ శుక శబ్దానికి కేవలము చిలుకు పలుకులని కాదు, కేవలం సత్యవాక్కులని కూడా కాదు, ఈ మోక్షశాస్త్రాన్ని ప్రబోధించి సత్యస్వరూపుణని చేసేటువంటి నిరూపణ చేసేటువంటి శుకయోగీంద్రుని యొక్క పలుకులకు ఆనందించేటువంటి తల్లి. కాబట్టి
ఆ సుఖవాక్యములకు శుకుని యొక్క పలుకులకు అంటే శుక మహర్షి యొక్క పలుకులకు అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలన్నమాట, వీణావాద రసోల్లాసాం శుకవాక్య వినోదిని. కాబట్టి సత్య నిరూపణం చేసేటువంటి వేదవాక్యములకు, వేద ఘోషకు, వేదనాదానికి ఆనందించేటువంటి తల్లిని ఒక అర్థం. శుకమహర్షి మోక్షశాస్త్రాన్ని బోధించేటువంటి శుకమహర్షి చెప్పేటువంటి మాటలకి ఆనందించేటువంటి తల్లిని ఒక అర్థం. అటువంటి తల్లి అయినటువంటి శారదామాతను నేను శరణు పొందుతున్నాను. అంతేకాకుండా త్రిశక్తి రూపిణీం దేవీం త్రిమూర్త్యాత్మస్వరూపిణీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. త్రిశక్తి రూపిణీం దేవీం మనం గత ప్రవచనాల్లో చెప్పుకున్నాం, సూక్ష్మంగా లీలామాత్రంగాను. అన్నీ కూడా సృష్టి అంతా కూడా మూడుతోటే నిండి ఉంది. సత్వ రజస్తమో గుణాలు 3, భూ నభోంతరాళములు 3 లోకాలు, భూలోకం, భోర్లోకం, స్వర్గలోకం, పాతాళలోకం, 3 గుణములు, 3 తత్వములు అంతా కూడా 3తోటే నిలబడి ఉంది. త్రిగుణాత్మకమైనటువంటిదే. కేవలము సత్వ రజస్తమో గుణములతోటే ఏ చరాచర సృష్టిలో ఉండేటువంటివన్నీ కూడా నిండి ఉన్నాయి. కాబట్టి త్రిగుణములు, అదే కూడా 3 శక్తులతోటే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి అంటే మనం ఈ పని చెయ్యాలి అనేటువంటిది ఇచ్ఛాశక్తి. ఆ పనికి సంబంధించినటువంటి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలి, దానికి కావలసిన సాధనాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా జ్ఞానశక్తి. ఈ పని చెయ్యాలని అనుకున్నాం, ఎలా చేయాలో తెలుసుకున్నాం, జ్ఞానము తెలిసింది. కానీ పని చేయకపోతే మనకి ఫలితం వస్తుందా? రాదు. కాబట్టి క్రియాశక్తి కూడా ఉండాలి. అంటే మనం ఏ రకంగా చేయాలని జ్ఞానాన్ని పొందామో, ఏం చేయాలని అనుకున్నామో, ఏం చేయాలనుకున్న దానిని ఎలా చేయాలో తెలుసుకున్న దానిని మనం ఆచరించి చూపించాలి. కాబట్టి ఆచరణ లేకుండా చేసేటువంటి ఏ పని కూడా ఫలవంతం కాదు. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 శక్తుల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. నిన్న మనం చెప్పుకున్న ఓంకారం గురించి చెప్పుకున్నప్పుడు, ఓంకారం గురించి నిన్న ప్రవచనంలో చెప్పుకున్నప్పుడు అకార ఉకార మకారములు, దానిపైన లేఖామాత్రంగా ఉండేటువంటి చంద్రరేఖలా ఉండేటువంటి అమ్మవారి యొక్క తత్వము ఏదైతే ఉన్నదో ఆ 3 యొక్క సమాహార రూపమే ఆ పైన ఉన్నటువంటి అవ్యక్తముగా ఉండేటువంటి పరబ్రహ్మ యొక్క తత్వం. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 యొక్క సమాహార రూపమైనటువంటిదే పరబ్రహ్మ యొక్క తత్వం. అలాగే సత్వ రజ స్తమో గుణముల యొక్క సమాహార శక్తి. 3 గుణములు ఉంటాయి ప్రతి వాళ్ళలోనూ. కానీ ప్రధానంగా అయినటువంటి గుణం ఎక్కువ శాతం ఏదైతే ఉన్నదో ఆ గుణంతో వాడు చాలా సాత్వికుడిలా, లేకపోతే వాడు చాలా తామస గుణం వాళ్ళు ఎక్కువ ఉంది. రాజసుడు వాడు చాలా కోపంతో ఉంటాడు, వాడు చాలా రాజస లక్షణం ఎక్కువగా ఉంది వాడికి అంటూ ఉంటారు. అంటే కేవలము రాజస లక్షణాలు ఉన్నాయని కానీ, కేవలం తామస లక్షణాలు ఉన్నాయని కానీ, కేవలం సత్వ లక్షణాలు ఉన్నాయని కానీ అర్థం కాదు. మునిపొంగవులైనా యోగి వరిష్ఠులైనా వారిలో కూడా 3 గుణాలు కలిసే ఉంటాయి. కానీ అధిక శాతం ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా చెప్పబడుతుంది. మిగిలినటువంటి ఆయా సందర్భములలో మిగిలినటువంటి గుణాలు కూడా అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటాయి. రాజస గుణాలు, తామస గుణాలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి 3 గుణముల యొక్క సమాహార రూపం త్రిగుణాత్మకంగానే ఉంటుంది. నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే ఏ రకమైనటువంటి గుణములు లేకుండా ఉంటారు. సగుణ పరబ్రహ్మ మాత్రము అందరూ కూడా 3 గుణములతోటే కూడి ఉంటారు. అలాగే 3 శక్తులతోటి కూడి ఉంటారు. అందుగురించి 3 శక్తుల యొక్క సమగ్రమైనటువంటి సమాహార రూపము పరబ్రహ్మ. అలాగే 3 గుణముల యొక్క సమాహారమైనటువంటి శుద్ధ సత్వస్వరూపము పరబ్రహ్మ. కాబట్టి ఇక్కడ త్రిశక్తి రూపిణి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 శక్తుల యొక్క సమాహార రూపమే ఆ శ్యామల అమ్మవారు అని చెప్పడం.
అంతేకాకుండా త్రిమూర్త్యాత్మస్వరూపిణి, ఈ విషయం గురించి కూడా చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి కూడా బ్రహ్మ తన యొక్క కార్యకలాపాలను చేయడానికి అదే చెబుతారు. బ్రహ్మ జగత్ సృజతి పాలయతి ఇందిరేశ శంభుర్వినాశయతి దేవి తపప్రభావై. నీ ప్రభావం వల్లే బ్రహ్మగారు సృష్టి చేయగలుగుతున్నాడు, విష్ణువు పాలించగలుగుతున్నాడు, రుద్రుడు లయం చేయగలుగుతున్నాడు. ఎందుకని? బ్రహ్మగారికి రాజసీ శక్తిని నువ్వు సరస్వతి మాతని ఇచ్చావు, రజస్సుని. ఆ రజస్సు ఇచ్చావు కాబట్టే సృష్టి చేయగలుగుతున్నాడు. ఆ రజస్సు కనుక లేకపోయినట్టయితే సృష్టి చేయగలిగినటువంటి శక్తి బ్రహ్మగారికి కూడా ఉండేది కాదు. కాబట్టి బ్రహ్మ జగత్సృజతి పాలయతి ఇందిరేశ, ఇందిరేశుడైనటువంటి విష్ణువు ఈ జగత్తులన్నీ పరిపాలిస్తున్నాడు. ఎందువల్ల పరిపాలిస్తున్నాడు అంటే సత్వశక్తి స్వరూపిణి అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని నువ్వు నీ లక్ష్మీ అంశని, సత్వశక్తి అంశని శ్రీ మహావిష్ణువుకి ప్రదానం చేసావు. అనపాయనిగా నీ దగ్గర ఎప్పుడు ఉంచుకోమని, వక్షస్థలం మీద ఉంచుకోమని. ఎప్పుడైనా కనుక నువ్వు వదిలేసినట్లయితే, దూరం చేసుకున్నట్లయితే నువ్వు ఏ రకమైనటువంటి కార్యకలాపములు చేయడానికి సమర్థుడు కాదని కూడా ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు తెలియజేసింది. కాబట్టి లక్ష్మి చేంతరం ఉంది కాబట్టి సత్వస్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఆయన పరిపాలన చేయగలుగుతున్నాడు. రుద్రుడు తామసీ శక్తి అయినటువంటి పార్వతీ అమ్మవారు, ఆ కాళికా అమ్మవారు, ఉమా సతి ఏ పేరుతో పిలిచినా కానీ ఆ తామసీ శక్తి యొక్క అంశను ఆ జగత్పావని ఆ రుద్రుడికి అప్పగించింది కాబట్టి ఆయన లయం చేయగలుగుతున్నాడు. అంటే ఏమిటనమాట, ముగ్గురు కూడా ఆయా వాళ్ళు పనులు చేయగలుగుతున్నారు అంటే కారణం ఎవరు? తాను తన యొక్క సత్వాంశ ఒకరికి, రాజసాంశ ఒకరికి, తామసాంశ ఒకరికి ప్రదానం చేయడం వల్ల మాత్రమే ఆ ముగ్గురు వారు ఆయా పనులను చేయగలుగుతున్నారు. అంటే ఆ ముగ్గురు కూడా అదే శంకర భగవత్పాదులు కూడా అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాజ్యాం హర వీరించాదిభిరపి ప్రణంతుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. అందు గురించి అమ్మవారిని సేవించాలన్నా, అమ్మవారిని ధ్యానించాలన్నా, అమ్మవారిని స్తోత్రం చేయాలన్నా అది గత జన్మలలో ఎన్నో జన్మలలో సుకృతం చేసుకుంటేనే కానీ ఆ రకమైనటువంటి ఆలోచన కూడా రాదు అని చెప్పారు. అది ఎవరో నాలాంటి వాడు చెప్పినటువంటి మాట కాదు, ఆ సాక్షాత్తు శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట. అందు గురించి హరహరి విరించాదిభిరపి, అందు గురించి ఆ శ్రీ మహావిష్ణువు, రుద్రుడు, బ్రహ్మగారు ముగ్గురు కూడా త్రిమూర్తులు కూడా ఎప్పుడూ నిన్నే సేవిస్తూ ఉంటారు. ఎందుకంటే నీ యొక్క అంశ అయినటువంటి సాత్విక, రాజస, తామస శక్తులే కదా వారి దగ్గర ఉన్నవి. వారిని అనునిత్యము ఒకరు ముఖంలోనూ, ఒకరు వక్షస్థల మీద, ఒక శరీరంలో సగభాగంలోనూ ఎప్పుడూ కూడా మూడు శక్తుల్ని, నీ శక్తుల్ని స్మరిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు. కాబట్టే వాళ్ళు సమర్థులయ్యారు. అలా కనుక లేకపోయినట్టయితే వాళ్ళు ఏమీ చేయడానికి సమర్థులు కాదు అని శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. కాబట్టి త్రిమూర్తులు కూడా వారు ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంటే మూలభూతమైనటువంటిది నీవే కదా తల్లి. కాబట్టి త్రిమూర్త్యాత్మస్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. సర్వసత్వాత్మికాం దేవీం సర్వగాం సత్యరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం సర్వసత్వాత్మికాం దేవీం. ఈ చరాచర సృష్టిలో అన్నింటిలోనూ మూడు గుణములు ఉంటాయి. పరబ్రహ్మ మాత్రము కేవలము సత్వస్వరూపమే ఉంటుంది. ఒక సత్వగుణం మాత్రమే, సంపూర్ణమైనటువంటి సత్వగుణంతో పరిపూర్ణమైనటువంటి వారు ఎవరయ్యా అంటే ఒక పరబ్రహ్మ మాత్రమే. సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా త్రిమూర్తులు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా త్రిగుణములతోటి కూడియే ఉంటారు, మూడు గుణములతోటే కూడి ఉంటారు. కాబట్టి శుద్ధ సత్వస్వరూపిణి ఎవరయ్యా అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. కాబట్టి శుద్ధ సర్వసత్వాత్మికాం దేవీం సర్వగాం, అన్నింటి యందు కూడా ప్రవేశించగలిగినటువంటిది. అన్నింటి యందు ప్రవేశించగలిగిందంటే సూక్ష్మంగా అణుమాత్రంలో, అణువరణీయ అని చెప్పని
అణురూపంలో, అవ్యక్త రూపంలో, నిర్గుణ రూపంలో పరబ్రహ్మ స్వరూపం ఉన్నప్పుడు బిందు మాత్రంగా, సూక్ష్మంగా, లింగమాత్రంగా, చిహ్న మాత్రంగా ఉంటుంది పరబ్రహ్మ. అదే సృష్టి జరిగినప్పుడు, ఈ చరాచర సృష్టి జరిగినప్పుడు మహతో మహీయాన్ అన్నిటా కూడా ఆ శక్తియే ఇమిడి ఉంటుంది. ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మయే మన శరీరంలో, ప్రతి వారి యొక్క శరీరంలో, ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ కూడా అంతర్భూతమై ఉన్నారు. అదే భగవద్గీతలో కూడా చెప్పారు. ఏం చెప్పారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత. అందు గురించి సమస్త ప్రాణుల యొక్క శరీరంలో నుండి కూడా నేను వైశ్వానర అగ్ని రూపంలో ఉంటాడు. కాబట్టే ఆ పరబ్రహ్మ మనం ఏ చెత్త చెదారం తిన్నా కానీ వాటినన్నింటినీ కూడా దహించి, వాటిని దేనికి దానికి విడగొట్టి, పనికిమాలిన వాటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేసి, దాన్ని మళ్ళీ శుద్ధి చేసి రక్తంగా మార్చి మన జీవనాడిలో రక్తంగా ప్రవహింపజేసి మనం శక్తివంతుల్ని చేయడానికి, ప్రాణం నిలబెట్టడానికి మూలభూతమైనటువంటి రక్తాన్ని మనకు అందించేటువంటి స్థితి, ఇంత మెకానిజం జరుగుతోంది లోపల. ఎవరి వల్ల జరుగుతోందండి? మనం ఏమైనా వెళ్ళి మైక్ ఆన్ చేస్తున్నామా? ఇక్కడ మైక్ ఆన్ చేసినట్లుగా, అక్కడ టీవీ ఆన్ చేసినట్లుగా మనం లోపల ఈ మెకానిజం అంతా జరగడానికి మనం ఏమైనా స్విచ్లు, ఆఫ్లు, ఆన్లు చేస్తున్నామా? చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? వైశ్వానర అగ్ని రూపంలో పరబ్రహ్మయే చేస్తున్నారు. కాబట్టి అన్ని ప్రాణుల యందు, నీ యందు, నా యందు, కేవలం మానవుల యందు కాదు, సమస్త ప్రాణుల యందు కూడా, సమస్త ప్రాణుల్లోనూ ఇదే ప్రక్రియ జరుగుతుంది. వాడు ఏ ఆహారం తీసుకున్నా ఆ ఆహారాన్ని అంతని కూడా పచనం చేసి దేనికి దానికి విడగొట్టి శుద్ధమైనటువంటి రక్తం రూపంలో కావలసినటువంటి దాన్ని, జీవశక్తిని పెంపొందించడానికి అవసరమైనటువంటిది. అందుకోసం హెమోగ్లోబిన్ కంటెంట్ తగ్గిపోతే 7 పాయింట్ల కంటే తగ్గిపోతే వీరు కోమా స్థితిలోకో ఎందులోకో వచ్చేస్తారు అని చెప్పని వెంటనే రక్తం ఎక్కించాలంటారు. కాబట్టి పరబ్రహ్మ చేసేటువంటిది ఏమిటి? అన్నింటిలోనూ కూడా ఆ పరబ్రహ్మయే ఉన్నారు. అంతేగాని అక్కడ ఎక్కడో ఉన్నటువంటి పరబ్రహ్మ వేరు, మనలో ఉన్నటువంటి ఆ జీవాత్మ వేరు అనేటువంటి భావన, పరమాత్మ జీవాత్మ అనేటువంటి వేరు అనేటువంటి భావన పనికిరాదు. పరమాత్మయే జీవాత్మ, జీవాత్మయే పరమాత్మ. అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పినటువంటి అద్వైత తత్వం అదే. అందు గురించి ఇదియే ప్రధానమైనటువంటి, రెండు ఒకటే. ఈ జీవాత్మ ఆ పరమాత్మ యందు ఐక్యం అవ్వడానికి కావలసినటువంటి కృషి ఎన్ని జన్మలైనా కానీ చేయాలి. దాన్నే భక్తి అంటారని శంకర భగవత్పాదులు భక్తి యొక్క స్వరూపాన్ని కూడా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. కాబట్టి సర్వగా అన్ని ప్రాణుల యందు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపిణి అనేటువంటిది. సాధారణంగా చూడండి, లోకంలో కూడా ఒకడు ఇప్పుడే ఇదే శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతుంటే నా దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏమండి మాకు 9 రోజులు మీరు ప్రవచనాలు చెప్పాలండి అన్నారు. అబ్బే 9 రోజులు చెప్పడానికి నాకు శక్తి లేదండి, నేను 3 రోజులు మాత్రం చెప్పగలను, 4 రోజులు చెప్పగలను అని అంటాను. అంటే ఇక్కడ శక్తి లేదు అంటే ఏ రకమైన శక్తి లేదని అర్థము? అంటే 9 రోజులు చెప్పడానికి కావలసినటువంటి జ్ఞానం కానీ, లేకపోతే అంత తీరిక కానీ నాకు లేదు, విద్యా సంబంధమైనటువంటి శక్తి లేదు అని అర్థం. అలాగే శరన్నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నామండి, బాగా ధనం ఉన్నటువంటి వాని దగ్గరికి వెళ్ళి మీరేదో విరాళం ఇవ్వాలండి అన్నాడు. 10,000 ఇవ్వాలండి, మేము రాసేసామండి మీ పేరుని 10,000, మీరు 10,000 ఇవ్వాలండి అన్నాడు. అంటే ఆయన ఏమంటాడు? అబ్బే నాకంత శక్తి లేదండి, ఇగో ఈ 1,000 రూపాయలు ఉంచుకోండి అంటాడు. అంటే ఆయన శక్తి లేదనే అంటున్నాడు, నేను శక్తి లేదనే అంటున్నాను. ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు. ఈ 9 రోజులు నువ్వు అక్కడ ఉండి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూసి, భౌతికంగా నువ్వు అక్కడ ఉండి ఈ పనులన్నీ చేసి పెట్టాలి, అక్కడ ఉండి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ ఇది చేయడం, అది చేయడం, అక్కడ కావాల్సినటువంటి అందించడం. వాడేమంటాడు? అంత శక్తి నాకు లేదండి నా శరీరంలోనూ అంటాడు. అంటే శారీరకమైనటువంటి శక్తిని శక్తి అంటాం, ఆర్థికమైనటువంటి శక్తిని శక్తి అంటాం, మానసికమైనటువంటి శక్తిని శక్తి అంటాం. ఏది లేకపోయినా, డబ్బు లేకపోయినా శక్తి లేదని అంటాం. శారీరకమైనటువంటి దార్ఢ్యం లేకపోయినా శక్తి లేదని అంటాం. బుద్ధికి సంబంధించినటువంటి వికాసం లేకపోయినా శక్తి లేదని అంటాం. అంతేనే కానీ బుద్ధి సంబంధించినటువంటి వాడు
బృహస్పతి గురుడు. కాబట్టి గురుడు లేదండి నా దగ్గర అంటాడా, లేకపోతే బ్రహ్మ లేదండి అంటాడా, లేకపోతే విష్ణువు లేదండి అంటాడా? అనరు. ఏమన్నా కానీ ఎవరన్నా కానీ ఏమంటారు? శక్తి లేదనే అంటారు. శక్తి లేనటువంటి వాడు శక్తి లేనివాడే. ఇప్పుడు చేతనంగా పడేటువంటి ఇందులో కానీ అందులో కానీ ఇందులోనూ కూడా ఇందులో ఈ నేను చెప్పేటువంటి మాటల్ని గ్రహించేటువంటి ఈ శక్తి ఉన్నంతసేపు కూడా ఇది పనికొచ్చేటువంటిది. ఎప్పుడైతే ఆ శక్తిని ఇది కోల్పోయిందో అది ఏమవుతుంది? అది శక్తి పోగొట్టుకున్నట్టే లెక్క. పోగొట్టుకోవడం వల్ల ఇది పనికిమాలినది అయిపోయింది. అంటే ఏమిటనమాట, శక్తి శరీరంలో ఉన్నంతసేపు ఈ ప్రాణం ఉంటుంది. ఈ శక్తి ఎప్పుడైతే ఉండదో ఈ శరీరంలో ప్రాణం కూడా అప్పుడే ఉండదు. అంటే ఏమిటనమాట, లోపల ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జీవాత్మ కూడా ఎప్పుడు వెళ్ళిపోతుంది? దేనితోటి కలిసి ఉంటుంది అన్నమాట? శక్తితో కలిసి ఉంటుంది. శక్తి ఉంటే మాత్రమే ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మ ఈ దేహంలో ఉంటుంది. శక్తి కనుక లేకపోయినట్టయితే వెంటనే ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అందుగురించి అన్ని శరీరముల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటిది శక్తి లేదు, శక్తి లేదు అంటారే తప్ప విష్ణువు లేడు, నా దగ్గర రుద్రుడు లేడు, లేకపోతే నా దగ్గర ఇది లేదు అని చెప్పి లక్ష్మి లేదని అంటారా? నా దగ్గర లక్ష్మి లేదని అంటాడా? అండు. అందుగురించి శక్తి లేదని అంటాడు. ఏమన్నా కానీ శక్తి లేదని అంటారు. అందుగురించి శక్తిహీనులైనటువంటి వారు, ఆ శక్తి స్వరూపిణిని నీవు, నీ యొక్క శక్తియే వివిధ రూపములలో చరాచర సృష్టిలో అందరిలోనూ కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి సర్వగా అంటే అన్నింటి యందు వ్యాపించి ఉన్నటువంటి తల్లి. అన్నింటి యందు కూడా చరాచర సృష్టి అన్నింటి యందు కూడా పశుపక్ష్యాదుల యందు, వృక్షముల యందు, చెట్లు యందు, చామల యందు, పర్వతముల యందు అన్నింటి యందు కూడా ఆయా శక్తులు, సూర్యుని యందు ఆ ప్రకాశించేటువంటి శక్తి కానీ, అగ్నికి దహనం చేసేటువంటి శక్తి కానీ, మంచుకి ఆ చల్లదనాన్ని కలిగించే, చంద్రుడికి చల్లదనాన్ని కలిగించే శక్తి కానీ, ఈ శక్తులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అమ్మవారి యొక్క కృప వల్లే మాత్రమే వచ్చాయి. సర్వశక్తి స్వరూపిణి ఆవిడ ఆయా వస్తువులకి, ఆయా పదార్థాలకి, ఆయా వ్యక్తులకి వారికి ఏ ఏ శక్తులు ఇవ్వాలో ఆయా శక్తులని ఆవిడే సంక్రమింపచేస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని శక్తుల యొక్క స్వరూపిణి, అన్నింటిలోనూ ప్రవేశించగలిగినటువంటిది. కాబట్టి సర్వరూపిణి, అన్ని రూపముల్లో ఉండేటువంటిది, అన్నిటి యందు సంచరించేటువంటిది, అన్నిటి యందు దేదీప్యమాయమైనటువంటి ఏ శారదామాత అయితే ఉన్నదో ఆ శారదామాతను శరణు వేడుతున్నాను. సర్వతంత్రాత్మికాం దేవీం సర్వయంత్రస్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వరజేతు. తంత్ర విద్యలంటే మనకి కావలసినటువంటి లౌకికపరమైనటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి సుఖాల కోసం మనకి కొన్ని కామ్యములు ఉంటాయి. కామ్యములు అంటే కోరికలు. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తంత్రాలు అంటారు. ఆ సర్వతంత్రములు కూడా అంటే లౌకిక సంబంధమైనటువంటి సమస్తమైన కామ్యములు తీర్చుకోవడానికి కావలసినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నింటి యొక్క శక్తులు అమ్మవారి దగ్గర ఉన్నాయి. కాబట్టి సర్వతంత్రాత్మికాం దేవీం, అవి సమస్తమైనటువంటి తంత్రములు ఆమె దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మనం లోగడే చెప్పుకున్నాం, సమస్తమైనటువంటి యంత్రములు అంటే ఒక్కో దైవానికి ఒక్కో యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో ఏ ఏ దేవతలు ఆ దైవాన్ని సేవిస్తూ ఉంటారో ఆ బీజాక్షరములన్నీ కూడా ఆ యంత్రమునందు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి అన్ని యంత్రములకు కూడా ఆధారభూతమైనటువంటి, ఎందుకంటే శ్యామలామ్మవారి యొక్క గేయచక్రంలో ఆ యంత్రంలో సమస్తమైనటువంటి దేవతలు మనం గత 2 రోజుల ప్రవచనాల్లో చెప్పుకున్నాం. ఏ ఏ ఆవరణలో ఏ ఏ దేవతలు అంటే సమస్తమైన శక్తులు, సమస్తమైనటువంటి భైరవులు, సమస్తమైనటువంటి దేవతలు అందరూ కూడా ఏ ఏ ఆవరణలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మనం గత ప్రవచనాల్లో చెప్పుకున్నాం. అంటే సమస్తమైనటువంటి దేవతలకు కూడా ఆ అమ్మవారి యొక్క యంత్రాధిష్ఠితులై ఉన్నారు. కాబట్టి ఏ దేవత అయినా కానీ
అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారు ఆ శక్తి సంపన్నులై ఉంటారు. కాబట్టి వారిని సేవించినప్పటికీ ఆ యంత్రం యొక్క రూపము అమ్మవారి యొక్క యంత్రం నుంచి పుట్టేదే కానీ కొత్తగా అమ్మవారి యంత్రంలో లేనటువంటి దేవతా స్వరూపములు ఏవి కూడా యంత్ర రూపములుగా వెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సర్వతంత్రాత్మికాం దేవీం సర్వయంత్ర స్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇవి నాకు అమ్మవారు అనుగ్రహించినటువంటి 27 శ్లోకములు. శ్యామలా రూపిణి అని శారదా రూపిణి అనేటువంటి రాజశ్యామల యొక్క అవతార వైభవం. ఈ సమగ్రమైనటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క సమగ్రమైనటువంటి వైభవాన్ని మనకి ఒక చిన్న శ్లోకంలో వేరే వారు చెప్పారు. అది శారదామాత యొక్క సంపూర్ణమైనటువంటి తత్వాన్ని మనకి దృగ్గోచరం చేస్తుంది. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దదతిం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఇది శారదామాత యొక్క రాజశ్యామల మాత యొక్క సమగ్రమైనటువంటి తత్వము స్వరూపము. శుక్లాం శుద్ధ సత్వ స్వరూపిణి అంటే తెల్లని వస్త్రములు ధరించి ఉంటుందమ్మ, తెల్లని యొక్క స్వరూపం శుక్లాం. తర్వాత బ్రహ్మ విచారసార పరమాం బ్రహ్మజ్ఞానముతోటి నిండినటువంటిది అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అంటే పరబ్రహ్మ స్వరూపిణి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం బ్రహ్మ విచారాన్ని చేసేది వేదం అంటే వేదసారం యొక్క స్వరూపం అంటే వేదాంత వేద్యురాలు వేద వేద్యురాలు అయినటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మ స్వరూపమే శారదామాత. కాబట్టి శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం. ఈ సృష్టికి ముందు కూడా అమ్మ ఉన్నది. పరబ్రహ్మ అకామయత అనుకుంటాట అంటే అకామయత అంటే కోరుకున్నాడు అని అర్థం. అందుకోసమే పరమేశ్వరుణ్ణి కామేశ్వరుడు అన్నారు. కోరికను కోరుకున్నవాడు కాబట్టి కామేశ్వరుడు అన్నారు. ఆ అకామయత అన్నప్పుడు కోరుకున్నాడు అంటే ఆ కోరిక అనేటువంటి శక్తియే ఇచ్ఛాశక్తి. ఆవిడే అమ్మవారు కాబట్టి ఆవిడ్ని కామేశ్వరి అన్నారు. అంటే ఇచ్ఛాశక్తి యొక్క స్వరూపిణి అంటే మొట్టమొదటి సృష్టికి పూర్వమే అవ్యక్త పరబ్రహ్మగా ఉన్నప్పుడే ఆ అవ్యక్త పరబ్రహ్మగా ఉన్నటువంటి పరబ్రహ్మ అకామయత అని అనుకున్నప్పుడు ఆ అనుకున్నటువంటి ఏ ఇచ్ఛ అయితే ఉన్నదో ఆ ఇచ్ఛయే ఇచ్ఛాశక్తి. ఆవిడే జగద్ధాత్రి రాజశ్యామల అమ్మవారు శారదా రూపిణి అమ్మవారు. కాబట్టి సృష్టికి పూర్వము కూడా అమ్మవారు ఉంది, సృష్టిలో కూడా ఉంది, సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అంటే ఆది మధ్యాంతరహితమైనటువంటి ముందు ఉంటుంది, సృష్టిలోనూ ఉంటుంది, చరాచర సృష్టి రూపంలో మనకి కనిపిస్తుంది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చిహ్న రూపంలో మళ్ళీ పరబ్రహ్మయందు ఐక్యమైపోయి పరబ్రహ్మైక్యం పొంది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి స్థానానికి వెళ్ళిపోయి ఈ ఇచ్ఛాశక్తి మళ్ళీ కామేశ్వరునిలో కలిసిపోయి కామేశ్వరి అమ్మవారు కామేశ్వరునిలో లీనమై పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతుంది. కాబట్టి ఆద్యాం అంటే సృష్టికి పూర్వం కూడా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఇచ్ఛాశక్తి స్వరూపిణి శారదా అమ్మవారు. ఆద్యాం జగద్వ్యాపిని అలా ముందుంది కదా, అయితే అప్పుడుంది ఇప్పుడు లేదు కదా అనుకోవడానికి లేదు. ఈ సమస్త జగత్తునందు కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్నింటి యందు కూడా వ్యాపించి ఉన్నటువంటి సర్వగా అన్నింటి యందు వ్యాపించి ఉన్నటువంటి మాత శారదామాత. ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం. ఇప్పుడే చెప్పుకున్నాం వీణ అనేటువంటిది నాదానికి చిహ్నం,
పుస్తకం అనేటువంటిది అక్షరాలకి వర్ణానికి చిహ్నం. కాబట్టి నాదస్వరూపిణి నాద ప్రియురాలు, అలాగే అక్షర స్వరూపిణి అక్షర ప్రియురాలు. కాబట్టి జ్ఞానానికి నాదానికి వేదానికి సంకేతమైనటువంటివి ఇవి రెండు కూడాను. కాబట్టి వీణా పుస్తకధారిణి అభయదాం అంటే అభయత్వాన్ని, మీకు నిర్భయత్వాన్ని కలిగించేటువంటిది ఈ అభయం గురించి నేనటి ప్రవచనంలో చెప్పుకున్నాం. సత్యస్వరూపం కనుక తెలిసినట్టయితే అభయం మనకు కలుగుతుంది, భయం కలగదు. సత్యం తెలియనంతసేపు కూడా భయం కలుగుతుంది. కాబట్టి అభయదాం అంటే సత్యస్వరూపాన్ని మన కళ్ళ ముందు దృగ్గోచరం చేసేటువంటి తల్లి, అభయాన్ని ఇచ్చేటువంటిది, నిర్భయత్వాన్ని కలిగించేటువంటిది, భయం లేకుండా చేస్తుంది. భయం ఏదయ్యా అంటే భయం మృత్యుమయ భయం తప్ప ఏ మానవుడికి మిగిలినటువంటి భయాలేవి భయాల్లో లెక్క కాదు. కాబట్టి మృత్యు అనేటువంటిది లేకుండా చేస్తుంది. మృత్యు అనేది లేకుండా చేస్తుందంటే జననం ఉంటే కానీ మృత్యు ఉండదు. అంటే జననము లేకుండా మృత్యువు లేకుండా అంటే జనన మరణ పునరావృత్తి రహితమైనటువంటి ఏ ముక్తి అయితే ఉన్నదో, ఏ మోక్షమైతే ఉన్నదో దానిని ప్రదానం చేయగలిగినటువంటి ఏకైక మాత జగత్పావని శారదామాత రాజశ్యామల అమ్మవారు. కాబట్టి ఏం చెబుతున్నాం? అభయదాం. అందుకే మృత్యు భయం లేకుండా అంటే జనన మరణ భయం లేకుండా చేసేటువంటి తల్లి. జాడ్యాంధకారాపహాం అలా అని చెప్పని జాడ్యం అంధకారం. జాడ్యం అంటే జడస్య భావం జాడ్యం. జడం అంటే చేతనం లేనటువంటిది, కదలికలు లేని చైతన్యం లేనటువంటిది. అందు గురించి జాడ్యం అంటే వాడికి పెద్ద జాడ్యం వచ్చిందిరా అంటారు. అంటే ఏమిటనమాట? ఐసీయూలో పెట్టారు, మంచానికి అంటి పెట్టుకున్నాడు, అన్నీ అందులోనే మంచంలోనే, అంటే ఏ రకమైన కదలికలు లేవు, కోమాలో ఉన్నాడని లెక్క. అందు గురించి జాడ్యం అంటే అచేతనమైన స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్నాడని అర్థం. కాబట్టి జడస్య భావం జాడ్యం. అటువంటి జాడ్యాన్ని పోగొట్టేటువంటి తల్లి అంటే అచేతనత్వాన్ని పోగొట్టి చైతన్యాన్ని కలిగించేటువంటి తల్లి శారదామాత. అంధకారాపహం, అంధకారం అంటే అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలేటువంటి తల్లి. అజ్ఞానాన్ని పారద్రోలి చేతనం లేక జడత్వాన్ని పారద్రోలి మనలో చైతన్యాన్ని, సంపూర్ణమైనటువంటి చైతన్యాన్ని, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, అభయత్వాన్ని కలిగించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి తల్లి రాజశ్యామల శారదా అమ్మవారు. అంతేకాకుండా హస్తే స్ఫాటికమాలికాంచ దదతిం పద్మాసనే సంస్థితాం. చేతిలో శారదామాతకి స్ఫటికమాల కూడా ఉంటుందని చెబుతారు. స్ఫటికమాలకి చాలా విశిష్టమైనటువంటి లక్షణం ఉంది. ఈ స్ఫటికమాల యొక్క విశిష్టమైన లక్షణం గురించి నడయాడే దైవమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒక విషయం తెలియజేస్తున్నారు. ఈ స్ఫటికం యొక్క విలువ గురించి, స్ఫటికమాల యొక్క వైభవాన్ని గురించి. గురువుగారు శిష్యులు అడిగారు గురువుగారు, ఏమండి చాలామంది మెడలో స్ఫటికమాలలు అవి వేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, అసలు ఈ స్ఫటికం యొక్క విలువ ఏంటి, స్ఫటికమాలలు ఎందుకు ధరించాలి, అమ్మవారు శారదామాత ఈ స్ఫటికమాలను ఎందుకు ధరిస్తుంది అని అడిగితే వారు ఒక ఇతివృత్తాన్ని తెలియజేశారు. నడయాడే దైవమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, కంచి పూర్వాచార్యుడు, వారు ఒక కథ చెప్పారు. మహాభారత సంగ్రామం అంతా అయిపోయింది. పాండవులు రాజ్యాధికారంలోకి వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుని, పాండవులని తీసుకెళ్ళి భీష్ముడి అంపశయ్యము ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళి సమస్త ధర్మశాస్త్రములు తెలిసినటువంటి వాడు భీష్ముడు. కాబట్టి మళ్ళీ ఆయన మోక్షాన్ని పొందినట్టయితే, ఈ శరీరాన్ని వీడినట్టయితే ఆ ధర్మాన్ని మళ్ళీ చెప్పగలిగిన వాళ్ళు ఎవరు మీకు ఉండరు. కాబట్టి ఆయన దగ్గర ఇప్పుడే నేర్చుకోవాలని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుని, మిగిలినటువంటి పాండవులని తీసుకుని వెళ్ళి భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళి ధర్మరాజు గారిని అడగమని చెప్పారు. అడిగితే, తాత ధర్మం నేర్చుకోవాలని వచ్చాము,
కాబట్టి నువ్వు ధర్మజ్ఞుడివి, ధర్మస్వరూపుడివి, నీకు తెలిసినంత ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నాకు ఊరికే ధర్మరాజని పేరుకే నేతి పేరుకాయలో నేతిలాగా నెయ్యిలాగా నాకు ధర్మరాజని పేరే, కానీ నీకు తెలిసిన దాంట్లో సహస్రాంశం కూడా నాకు ధర్మం తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చాను, ఏ రకమైనటువంటి ధర్మాచరణ చేయాలి, ధర్మ మార్గం ఏంటో తెలియజేయవలసిందని చెప్పని ధర్మరాజు గారు భీష్ముడిని అడిగారు. పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. అప్పుడు భీష్ములు వారు అన్నారు, అయ్యా, సర్వజ్ఞుడైనటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడు నారాయణుడి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవతార పురుషుడైనటువంటి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలో ఉండి ఆయన సర్వధర్మజ్ఞుడు, ధర్మ నిర్ణేత, ధర్మస్వరూపమే ఆయన, జగద్గురువు ఆయన. అటువంటి వాడు పక్కన ఉండగా ఆయన్ని ధర్మం అడగకుండా అంపశయ్య మీద ఉండినటువంటి నన్ను ధర్మం అడుగుతావేంటి? ఇది ఎక్కడ ధర్మం అయ్యా? శ్రీకృష్ణ పరమాత్మ నువ్వే సర్వధర్మజ్ఞుడు కదా, నువ్వే చెప్పచ్చు కదా, నువ్వు చెప్పకుండా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మతోటి భీష్ముల వారు అంటారు. నేను అందుకోసం నియోగింపబడిన వాడిని కాదు. నేను చెప్పడం వేరు, నువ్వు చెప్పడం వేరు. నీ ద్వారా లోకానికి ధర్మాన్నంతని కూడా చెప్పించాలనేటువంటి ఉద్దేశంతో నీ దగ్గరికి తీసుకొచ్చాను. నేనే చెప్పగలను, నేను చెప్పలేక కాదు. కానీ నేను చెప్పడం కంటే ఈ వంశానికి మూలపురుషుడు అయినటువంటి నువ్వు చెబితేనే అది సక్రమంగా ఉంటుంది. వంశానుగత ధర్మం కూడా కొంత ఉంటుంది, దాన్ని కూడా గురించి కూడా తెలియజేయాలి. అందు గురించి నేను చెప్పలేక కాదు, నీ ద్వారా లోకాలకన్నింటికీ కూడా ధర్మరాజుకి చెబుతున్నటువంటి నెపంతో లోకాలకన్నింటికీ కూడా ధర్మాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకొచ్చానని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. అప్పుడు భీష్ముడు ధర్మోపదేశం చేయడం మొదలు పెడతాడు. అలాగా చేస్తూ చేస్తూ అందులోనే విష్ణు సహస్రనామం మొదలైనటువంటివన్నీ వచ్చాయి. ఈ విష్ణు సహస్రనామం అంతా వినడం అయిపోయింది. వినడం అయిపోయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఈ ధర్మ ఉపదేశంలోనే విష్ణు సహస్రనామం ఇవన్నీ వచ్చాయి. ఆ విష్ణు సహస్రనామం వినడం అయింది. చాలా విశిష్టమైనటువంటి విష్ణు సహస్రనామం మనందరికీ తెలుసున్న విషయం. ఆ విష్ణు సహస్రనామం విన్న తర్వాత విన్నామయ్యా, ఇప్పుడు అయిపోయింది, మరిది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అర్జునుడు అడిగాడు, విన్నాము, ఇప్పుడు తెలిసిపోయింది, ఇప్పుడు అవగతంలోకి వచ్చింది, కానీ మళ్ళీ వినాలి అంటే మనం ఆ రోజుల్లో పేనలు, కళాలు, కాగితాలు వగైరాలు ఏమీ లేవు, టేప్ రికార్డులు వగైరాలు అవి ఏం లేవు, లేకపోతే యూట్యూబులు లేవు. దీన్ని రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఏం లేదు. ఆయన చెప్పారు, మనం వినేసాం. మరి మళ్ళీ దీన్ని వినాలన్నా, ఇది శాశ్వతంగా అందరికీ అందాలన్నా దీనికి మార్గం ఎలాగా, ఏమిటి అని చెప్పని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి మళ్ళీ వినాలని ఉంది మాకు, అంత మహత్తరమైనటువంటిది విష్ణు సహస్రనామం, కాబట్టి మళ్ళీ వినాలని ఉంది, ఎలాగా అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ, మీరు ఒకసారి సహదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రస్తావన తీసుకురండి. సహదేవుడు ఆ భీష్ముల వారికి చాలా దగ్గరగా కూర్చుని ఒక దివ్యమైనటువంటి స్ఫటికాన్ని తాను ధరించి ఈ విష్ణు సహస్రనామాన్ని విన్నాడు. ఆ విష్ణు సహస్రనామాన్ని, ఆ స్ఫటికం మళ్ళీ బహిర్గతం చేయగలుగుతుంది. అంటే సృష్టిలో మొట్టమొదటి టేప్ రికార్డు ఏది అంటే, రికార్డు చేసుకునేటువంటిది ఏది అంటే స్ఫటికం. అందులో రికార్డ్ అయిపోయి ఉంది. మొత్తం విష్ణు సహస్రనామే కాదు, ఇప్పుడు చెప్పినటువంటి భీష్ముల వారు చెప్పినటువంటి ధర్మోపదేశం అంతా కూడా అందులో రికార్డ్ అయిపోయింది. కాబట్టి మీరు సహదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దాన్ని మళ్ళీ బయటికి తీసుకురమ్మని అడిగి బయటికి తీసుకొస్తే, అది అందరూ కూడా మళ్ళీ అందులో ఉన్నదాన్ని బయటికి తీసుకొస్తే అందరూ బయటికి తీసుకురాలేరు. ఆ రికార్డ్ అయిన దాన్ని అందరూ మళ్ళీ అది ప్లే చేయలేరు. ఆ ప్లే చేసే జ్ఞానం కూడా కొంతమందికి ఉంటుంది. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు వ్యాస భగవానుడు. కాబట్టి వ్యాస భగవానుడి ద్వారా దానిని రాయించండి, రాయించినట్టయితే లోకాలకు అందరికీ అందుతుంది అని చెప్పారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ అందరూ వెళ్ళి ఆ సహదేవుడిని ప్రార్థిస్తే ఆ సహదేవుడు
ఆ స్ఫటికానికి మూలము అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ అధిష్టాన దేవతను ప్రార్థిస్తే ఆ స్ఫటికం నుంచి ఆ విష్ణు సహస్రనామ శబ్దాలు మళ్ళీ బహిర్గతమై ప్లే అయ్యి బయటకు వచ్చాయి. బయటకు వస్తే వాటిని వ్యాసుడు గ్రంథస్థం చేశారు. తద్వారా విష్ణు సహస్రనామం ఈవేళ మనకి అందుబాటులోకి వచ్చింది. ఆ రోజునే ఆ స్ఫటికమే కనుక సహదేవుడు ధరించి ఆ భీష్మ భగవానుడి దగ్గర కూర్చుని శ్రద్ధగా అది ఆ స్ఫటికంలోకి ఎక్కించకుండా రికార్డు చేయకుండా ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఏ ధర్మము కూడా మనకి తెలిసేది కాదు. ఆ భీష్ముడు చెప్పినటువంటి ధర్మం ధర్మరాజుతోటే అంతమైపోయేది. ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెలిసేది కాదు. అంటే సృష్టిలో మొట్టమొదటి రికార్డు చేసేటువంటి టేప్ రికార్డర్ ఏదయ్యా అంటే స్ఫటికము. అందుకోసమే స్ఫటికమాల కనుక ధరించినట్టయితే వారికి ధారణాశక్తి ఎక్కువ ఉంటుంది అని చెప్పని అంటారు. అందుకోసమే అవధానులు, కవిత్వం చెప్పేటువంటి వాళ్ళు, మాలా ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు సాధారణంగా ఎక్కువ మంది స్ఫటికములతో కూడినటువంటి రుద్రాక్షలు కానీ లేకపోతే కేవలం స్ఫటికమాలలు కానీ ధరిస్తారు. ఎందుకంటే ధారణాశక్తి అంటే సమస్తమైనటువంటి శక్తులని కూడా శబ్ద స్వరూపాలన్నింటినీ కూడా తన యందు నిక్షిప్తం చేసుకుని అవసరమైనప్పుడు మళ్ళీ రీప్లే చేయగలిగినటువంటి శక్తి స్ఫటికానికి ఉంటుంది. కాబట్టే అమ్మవారు అంటే సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి సమస్త శబ్దాలని, నాదాలని, తత్వాలని అన్నింటినీ కూడా ఆ స్ఫటికమాల ద్వారా సంగ్రహించి మళ్ళీ అవసరమైనప్పుడు ప్లే చేసి అందరికీ అందించేటువంటి సాధనమైనటువంటి స్ఫటికమాలను అమ్మవారు చేతిలో ధరించి ఉంటుంది. స్ఫటికమాలను ధరించడానికి అమ్మవారు మూల కారణమైనటువంటిది ఇంత చరిత్ర ఉంది. కాబట్టి ఏం చెప్పారయ్యా, హస్తే స్ఫాటికమాలికాంచ దధతిం పద్మాసనే సంస్థితాం. పద్మాసనంలో కూర్చున్నటువంటి అమ్మవారు చేతిలో ఆ స్ఫటికమాలను అంటే మొట్టమొదటి టేప్ రికార్డర్ అయినటువంటి ఆ స్ఫటికమాలను ధరించినటువంటిది. కాబట్టి స్ఫటికమాల ధరించడం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. అటువంటి వందేతాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. అటువంటి బుద్ధిప్రదమైనటువంటి శారదామాతకు నమస్కృతులు తెలియజేసుకుంటున్నామని శారదామాత యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని మనకి ఇందులో తెలియజేశారు. అంతేకాకుండా బొందితో కైలాసం అంటారు చూడండి. శరీరంతో పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఉండగానే ఈ శరీరాలకి దైవత్వం ఇవ్వగలిగినటువంటి శక్తి కేవలము శ్యామలామ్మవారికి శారదామాతకు మాత్రమే ఉన్నది. ఇంకా వేరే ఏ దేవతా స్వరూపానికి లేదు. ఆ విషయం కూడా స్పష్టంగా తెలియజేశారు. ఏమిటంటే మాతః త్వదీయ పద పంకజయుక్ భక్తిచిత్తా ఏ త్వాం భజంతి నిఖిలాన్ అపరాన్ విహాయ. అమ్మా, నీ యొక్క పాదపద్మాలని మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వదిలేసి ఎవరైతే సేవిస్తున్నారో ఆ సేవించేటువంటి వాళ్ళు అంటే శారదామాతని, భారతీమాతను సేవించేటువంటి వాళ్ళకి ఏమవుతుంది? తే నిర్జరత్వం అఖిలయాంతి, వాళ్ళకి దేవత్వం లభిస్తోంది. ఇప్పుడు చూడండి, పరమహంస పరివ్రాజిక చక్రవర్తులైనటువంటి మన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు, స్వాత్మానంద స్వామివారు, కంచికం పీఠాధిపతులు, లేకపోతే శృంగేరి పీఠాధిపతులు, వీరందరూ కూడా శారదామాతను, శ్యామలామాతను సేవించినందువల్ల వాళ్ళందరికీ కూడా దైవత్వం లభించింది. ఏది పాంచభౌతికమైనటువంటి సరుడు బొందితో కైలాసానికి మోక్షానికి వెళ్ళడం అనేటువంటిది, దైవత్వం లభించడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎవరికి లభిస్తుందండి? మరణించిన తర్వాత లభిస్తుందో లేదో కూడా తెలియదు. అటువంటిది ఈ శరీరంతో, పాంచభౌతికమైనటువంటి ఈ శరీరంతో ఈ దేవత్వం లభించగలిగినటువంటి శక్తి దేని ద్వారా లభిస్తుంది? జ్ఞానం ద్వారా లభిస్తుంది. కాబట్టి ఈ పాంచభౌతికమైన శరీరంతో దేవత్వాన్ని కలిగించగలిగినటువంటి మాతవు నువ్వు. కాబట్టి ఎవరికి లభిస్తుంది అటువంటిది అంటే మిగిలినటువంటివి అన్నింటినీ వదిలిపెట్టేసి, అంటే లౌకికమైనటువంటి సంసార బంధములన్నింటినీ వదిలిపెట్టి కేవలము ఆ శ్యామలామ్మవారిని, శారదామాతను మాత్రమే నిరంతరము ఆశ్రయించుకుని ఆమెనే ఉపాసన చేసినట్లయితే అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా దైవత్వం కలుగుతుంది. కాబట్టే వారిని అందరూ కూడా నడయాడే సరస్వతులు అంటున్నాం.
నడయాడే దైవం అంటున్నాం. ఇప్పుడే చెప్పుకున్నాం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి, విజయేంద్ర సరస్వతి స్వామి గారి గురించి, మన స్వరూపానంద యతీంద్రులు, యోగి నిష్ఠారులు, పీఠాధిపతులు వీరందరూ కూడా నడయాడే దైవాలు. ఆ దైవత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీజభూతాక్షరమైనటువంటి బీజభూత అనేటువంటి ఆ మంత్రోపాసన వల్ల వచ్చింది. ఆ మంత్రోపాసన ఇచ్చింది ఎవరు? శారదామాత. కాబట్టి పాంచభౌతిక శరీరంతో దైవత్వాన్ని పొందగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి మాత శారదామాత. కాబట్టి ఏ నిజరత్వం ఇహయాంతి కళేబరేణ, ఈ శరీరంతో ఈ కళేబరంతో భూవన్ని వాయు గగనాంబు వినిర్మితేన, పంచభూతములతోటి పృథివ్యాపస్తేజో వాయురాకాశములైనటువంటి పంచభూతములతో నిర్మితమైనటువంటి ఈ కళేబరం అయితే ఉన్నదో, ఈ కళేబరానికే దేవత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి ఏకైక శక్తి స్వరూపుడి నువ్వు. నిన్ను నిరంతరము అన్నింటి సంఘబంధాలన్నింటినీ వదిలేసుకుని, సంసార బంధాలన్నింటినీ వదిలేసుకుని అనన్య చిత్తంతో, ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే నిన్ను సేవిస్తారో అటువంటి సేవించే నిరంతరము ఏకచింతా పరాయణం లేనటువంటి వారందరికీ కూడా నీవు నిర్జరత్వాన్ని కలిగించగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నురాలివి. కాబట్టే అందరూ కూడా హరిహర వరించాదులు అందరూ కూడా అనునిత్యము నిన్ను సేవిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే మనము అందరికీ కూడా దేవత్వం రావాలి, మోక్షం రావాలి అంటే సమస్తమైన ఇహపర సాధకములైనటువంటి చతుర్విధ పురుషార్థ సాధకములైనటువంటి అన్ని ఆనందములు కలగాలంటే కేవలము రాజశ్యామల అమ్మవారి యొక్క సేవ చేసినటువంటి వారికి మాత్రమే లభిస్తుంది. మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా అంతటి దైవత్వం కానీ అంతటి మోక్షాన్ని నేరుగా పొందేటువంటి శక్తి కానీ వేరే అదే అందుకోసమే అంటారు మోక్షాన్ని ఇవ్వగలిగిన వాళ్ళే సేవించాలని. అందుగురించి రామదాస్ గారు కూడా అంటాడు, అందుగురించి మోక్షం వస్తే నువ్వే ఇవ్వాలయ్యా, సేవిస్తే నేనే సేవించాలయ్యా, క్షుద్రమైనటువంటి మిగిలిన దేవతలను సేవించడం వల్ల ఉపయోగం ఏం లేదు అంటాడు. కాదు, అందుగురించి చక్కెరమాని వేము తినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల నేమర కొల్చెదరటు కాదయ్యా, మ్రొక్కిన నీకె మ్రొక్కవలే మోక్షమ సంగిన నీవయ్యవలన్ పెక్కులు మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి అంటారు. అంటే మోక్షాన్ని ఇవ్వగలిగిన వారెవరో వారిని సేవించాలి, అంతేగాని కేవలము కామ్యములను ఇవ్వగలిగినటువంటి వారిని సేవిస్తే వాళ్ళు అవే ఇవ్వగలరు. ఇప్పుడు ధనం ఉన్నవాడిని సేవించామనుకుందాం, వాటి దగ్గర ఉన్న ధనంలో ఇది 10 రూపాయలు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టుకోరా అని ఇస్తాడు. ధాన్యం ఉన్నవాడిని సేవించామనుకుందాం, ఈ కుంచుడు ధాన్యం పట్టుకెళ్ళి వండుకుని తినరా అంటాడు. అలాగే ఇంకో ఏదో కందులు పండించిన వాడో మినుగులు పండించిన వాడో ఉన్నా అనుకుందాం, వాడు ఒక కుంచుడో అరకుంచుడో ఆ కందులు ఇస్తాడు. వాడి దగ్గర ఏ సంపద ఉంటే అది ఇస్తాడు, అంతేనే కానీ వాడి దగ్గర లేనిది ఇవ్వలేడు కదా. అలాగే కూడా మోక్షాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరో వారిని సేవించాలి, వారిని సేవిస్తే మాత్రమే మోక్షం ఇవ్వగలుగుతారు. అంతేగాని వేరే పక్క దైవాలని, అంటే పక్క దైవములంటే ఇలా పక్క చిక్కిపోయిన వాడని కాదు, మోక్షాన్ని ఇవ్వగలిగిన శక్తి లేనటువంటి వారిని అని అర్థం. అటువంటి వారిని సేవించడం వల్ల ఉపయోగం లేదు అంటాడు దాశరథి శతకంలో కంచర్ల గోపన్న గారు, రామదాస్ గారు. కాబట్టి ఐహేపరమైనటువంటి సమస్తమైనటువంటి శక్తులను ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవతా స్వరూపం రాజశ్యామల అమ్మవారు. ఆమె మనకి ఇక్కడ శారదా రూపంలో కొలువై ఉన్నారు. ఈనాడు అన్నపూర్ణాదేవిలో మనకి అలంకారంలో ప్రత్యక్షమై ఉన్నారు. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. భక్తి వైరాగ్య సంపదలను మాత్రమే కోరగలరు. భిక్ష దేన్ని కోరుకోమన్నారంటే అన్నపూర్ణాదేవిని వైరాగ్యాన్ని కోరుకోమన్నారు. అంతే తప్ప భిక్షాదేవి కృపావలంబనగిరి మాతాన్నపూర్ణేశ్వరి అంటే నాకు అన్నం పెట్టమని కాదండి అర్థం. వైరాగ్యాన్ని కోరుకోవాలి, మోక్షాన్ని కోరుకోవాలి. ఈ రెండింటినే వైరాగ్యం అంటే లౌకికమైనటువంటి బంధములు యందు వైరాగ్యం కలిగి మోక్షాన్ని మాత్రం భిక్షగా కోరుకోమని చెప్పని అన్నపూర్ణాదేవిని గురించి ప్రార్థించేటప్పుడు చెప్పడం జరిగింది. అన్నపూర్ణాదేవి అనే శబ్దంలోనే పూర్ణత్వం ఉంది, పరబ్రహ్మ స్వరూపం శబ్దంలోనే కనిపిస్తోంది. కాబట్టి అటువంటి అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరణ రూపంలో ఈనాడు మన కనుల ముందు ప్రత్యక్షమైనటువంటి సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి సర్వశక్తి ప్రధాన సామర్థ్యం కలిగినటువంటి ఆ రాజశ్యామల అమ్మవారు శారదా రూపంలో ఉన్నటువంటి అన్నపూర్ణ రూపంలో మనకి ఈనాడు ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ శారదా స్వరూపిణి మనందరికీ కూడా సమస్తమైనటువంటి శక్తులని ప్రసాదించి వైరాగ్యాన్ని మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ భిక్షగా మనని అనుగ్రహించమని చెప్పని అందరి తరఫున
ప్రార్థిస్తూ అటువంటి ఆ అమ్మవారిని ఆశ్రయించాలనేటువంటి ఆ భక్తిభావం, ఆ వైరాగ్య భావం కూడా మనందరిలోనూ కూడా ప్రదీపితం కావాలి. మనందరినీ కూడా జ్ఞాన మార్గం వైపు, సత్య మార్గం వైపు పయనింపజేయగలిగినటువంటి శక్తిని కూడా అమ్మవారే మనందరికీ అనుగ్రహించాలని చెప్పని మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సందు నిర్భయా అపుత్రా పుత్రిణ సందు పౌత్రిణ అధనా సధనా సందు జీవంతు శరదాం శతం. స్వస్తి. జై శ్రీమాత్రే నమః.